మనకు భక్తిలో నవవిధ భక్తులు అని అంటారు. విన్నారా? నవవిధ భక్తులు ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణోహో వందనం, పాదసేవనం, అర్చనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. అంటే సరెండరెన్స్లో కూడా ఒక్కొక్క స్టెప్ ఉంటుంది. ఎలాగంటే ఫస్ట్ టైం నాది విన్నారనుకోండి, ఎవరో చెప్పారు, ఏమండి రండి స్వామీజీ చెప్తున్నారని, ఏవో వింటుంటాం, టీవీలో చూస్తాం, వాళ్ళది వింటాం, వాళ్ళది వింటాం. ఓకే, మనకు అప్పుడు ఎలా ఉంటుందని అంటే పనులు ఇవన్నీ గుర్తుకొస్తాయి, సరే చూస్తాంలేండి అని అంటాం. లేదు, బలవంతంగా తీసుకొచ్చి ప్లీజ్ నా గురించి ఒక్కరోజు రండి అన్నాం అనుకోండి, వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని గుర్తుంచుకోరు, వాళ్ళ పనులు గుర్తుంచుకోరు. ఈ విషయాన్ని వింటూ 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 మననం చేయడం మొదలుపెట్టి నెక్స్ట్ టైం వాళ్ళు పిలవక్కర్ లేకుండా వాళ్ళలోనే ఒక అవేర్నెస్ వస్తుంది. ఏంటంటే ఇది ఎవరు పిలవక్కర్లేదు, ఇది ఎవరు చెప్పక్కర్లేదు, ఇది నా గురించి నేను తెలుసుకోవాలి, అది మొదలవుతుంది. అంటే జిజ్ఞాస. మొదట పిలిచి చెప్పిన ఏవో పనులున్నాయండి అంట, అంటే బికాస్ దీని యొక్క విలువ గుర్తించకపోవడం, లేదా దీని విలువను గుర్తించేలా ఎవరు చెప్పకపోవడం. ఏదో ఒక దంపుడు ఉపన్యాసాలు వింటూ ఉంటాం, ఇది కూడా అంతే అనుకుంటాం. కానీ ఒక్కసారి దీని అప్పుడు ఏమవుతుందంటే ఆ పని ఈ పని ఉందని తప్పించుకుంటాం. రెండోసారి బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టామనుకోండి, ఇంకా తప్పదు, మొహమాటం పెట్టేశాడు, లేకపోతే ఇదిగో నీకు నాకు అన్నంత స్థాయిలో లాక్కొచ్చారనుకోండి. వచ్చిన తర్వాత ఇఫ్ హీ డిస్కవర్స్ ద ట్రూత్, మనిషికండి మీరు ₹1,00,00,000 ఇచ్చిన సత్యాన్ని అతను గుర్తించినప్పుడు కలిగిన ఆనందం ₹1,00,00,000 వచ్చినప్పుడు ఉండదండి. అంటే వాస్తవికతను గుర్తించే కొద్దీ మనిషి తేలికైపోతుంటాడు. ఎందుకు తేడా అంటే ₹1,00,00,000 ఈరోజు ఉంటుంది, ఖర్చు పెడితే అయిపోతుంది. కానీ సత్యం గుర్తించే కొద్దీ ఇంకా ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. ఈ 1,00,00,000 ఆనందాన్ని ఇస్తుంది, దాంట్లో 1,00,000 తీసామనుకోండి 99 లక్షలు తరిగిపోతూ ఉంటుంది. 90 లక్షలు 99 లక్షలు అయిపోయేటప్పటికి దుఃఖమే వస్తుంది, అయ్య బాబాయ్ అంతా అయిపోయిందని దుఃఖం. కానీ ఆనందాన్ని, ఈ లోపల మనం గుర్తించిన సత్యాన్ని మీరు ఆలోచించే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ తగ్గదు. అది ఆనందం పెరుగుతూనే ఉంటుంది, దీనికి తరుగుదల ఉండదు. అందుకని సత్యానికి అంత ప్రామాణికత ఉంది, అంత దానికి ఒక ఆ ప్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా భక్తిలో మీరు చూడండి, దాన్ని సరెండరెన్స్ అంటారు. ఎలాంటిదంటే ముందు దేవుడి దగ్గర కూర్చుంటాం, ఏదో పూజ చేయమన్నారు చేస్తాం, లేకపోతే ప్రార్థన చేయమన్నారు చేస్తాం. కానీ ఆ పూజ ప్రార్థన ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా అతను మానసికంగా అటాచ్ అయినప్పుడు, దాంతో ఫిజికల్ అటాచ్మెంట్ కాదు, మానసికంగా అటాచ్ అయినప్పుడు ఇంకా ఆ వ్యక్తికి సరెండరెన్స్ పెరుగుతూ ఉంటుంది లోపల. ఇంకా భగవంతుడి పట్ల ఆ సరెండరెన్స్ పెరుగుతుంది. ఆ సరెండరెన్స్ ఏ స్థాయికి వెళుతుంది అని అంటే దాని పరాకాష్ఠ ఆత్మనివేదనం అంటారు భక్తిలో. శ్రవణం, కీర్తనం విష్ణోహో, వందనం, పాదసేవనం, అర్చనం, సఖ్యం, దాస్యం, ఆత్మనివేదనం. ఇలాగా ఒక్కొక్క స్థాయి దాటే కొద్దీ మనిషిలో ఆత్మనివేదనం అంటే సెల్ఫ్ సరెండరెన్స్ అనమాట. ఇంకా తన్ను తాను నివేదన చేసుకుంటాడు. ఈ పదం చాలా క్రాంక్లింగ్గా ఉంటుంది నాకు ఎందుకు. ఆత్మనివేదనం అంటే ఇప్పుడు ఈ పువ్వుని నివేదన చేస్తాం, లేకపోతే పండు నివేదన చేస్తాం. తన్ను తాను ఇచ్చుకోవడం అంటే ఏంటి అర్థం అక్కడ? తన్ను తాను ఇచ్చుకోవడం. ఒకసారి ఈ సాయిబాబా గుళ్ళు ఉంటాయి, సాయిబాబాకి హారతులు అవి ఇస్తారు. నేను జనరల్లీ ఏంటంటే ఒక గుడికి వెళ్ళినా అదేదో దేవుడు మనకేదో చేసేస్తాడని నేను అనుకోనండి. ఏదో చేసేవాడు దేవుడు కాదండి నా దృష్టిలో. వాడు ఏదో చేసేస్తే వాడు దేవుడు కాదు. అర్థమైందండి? ఏదో చేసేస్తాడనేది మన భావన. దైవం అనేది ఏది చేయదండి, చేయవలసిందన్నీ ఆల్రెడీ అయిపోయాయి, ఇంకేమి కొత్తగా ఏం చేసేదే ఉండదు. ఈ జరిగేవి జరుగుతూ ఉంటాయి అంతే. సో ఇక్కడ ఆ సాయిబాబా గుడికి నన్ను రమ్మన్నారు. అక్కడ హారతి ఇస్తారు కదా, అక్కడ మామూలుగా హారతి ఇచ్చినప్పుడు తెలుగులో కూడా హారతి ఉంటుంది. అది చాలా బాగుంటుంది రాగము ఇదంతా కూడా. కానీ నేనేంటంటే ఆ రాగం వింటూ ఆ పదాలవి వింటూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఓం జయ జగదీశ హరే, సాయి జయ జగదీశ్
హరే. పాడుతూ పాడుతూ హారతి ఎందుకు బాబా, హారతి ఎందుకు బాబా అన్నాడు. వీడు పాపం కొత్తగా నేర్చుకున్నాడు, వీడికి పదాలు నేర్పలేదు, రాగం వచ్చేసింది. నేను పక్కవాడిని పిలిచాను, అంటే మెయిన్ పర్సన్ని. ఓయ్ అది చెప్పు, ఆఖరి లైన్ చెప్పన్నాను. వాడు కరెక్ట్గా చెప్పాడు, హారతి అందుకో బాబా. వీడు కొత్తవాడు, వీడేమిటి హారతి ఎందుకు బాబా, వాడేంటి హారతి అందుకో అందుకో అనేదానికి ఎందుకో అనేదానికి ఎంత తేడా ఉందండి. కానీ వీడికి కోపం వచ్చింది. అలా అంటావా బాబా దగ్గర అని. నేను వాడే కరెక్ట్గా చెప్తున్నాడన్న, నువ్వు తప్పుగా చెప్తున్నావు. నేను తప్పు చెప్తున్నానా? హారతి అందుకో బాబా అని అంటే తప్ప, హారతి ఎందుకు బాబా అంటే కరెక్టా? నిజమే. హారతి ఎవరికి ఇస్తున్నావు నువ్వు? జడానికి ఇస్తున్నావు. వాడు గుర్తించాడో లేదో తెలియదు, కానీ పరమాత్మకు ఏం హారతి ఇవ్వగలవండి మనం? చెప్పండి. ఉపనిషత్ ఆ మాట చెప్పింది. వాడు తప్పుగా చెప్పాడు, తప్పుగానే వాడు అంటున్నాడు, చదువుకున్నవాడు. కానీ చదువు లేనివాడు, వీడికేం తెలియదు, నోరింత సాగజేసి హారతి ఎందుకు బాబా, హారతి ఎందుకు బాబా. వీడు బాగా చదువుకున్నాడు, అన్నీ తెలుసు అనమాట. వీడు డిసిప్లిన్ నిలబడి హారతి అందుకో బాబా, వీడు తప్పు చెప్తున్నాడు. వీడు ఏమీ తెలియదు, వీడు కరెక్ట్గా చెప్తున్నాడు. ఉపనిషత్తుకి స్టేట్మెంట్ అది. ఏం తెలుసండి? ఎంత అద్భుతంగా ఉపనిషత్తు చెప్తుందో. నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. నా కళ్ళమ్మని నీళ్ళు వచ్చింది వాడి మాటకి. ఏం ఉపనిషత్తు మాట్లాడాడు వాడు.